నమస్తే. వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలి బస్తీలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన నల్లపోచమ్మ ఆలయం గేటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలి బస్తీలో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తూ బస్తీ ప్రజలకు అండగా నిలుస్తానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో హమాలి బస్తీలో ఇండ్లను ఇక్కడ ప్రజల దుస్థితిని చూసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారని, కానీ బస్తీ ప్రజల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇండ్లు నిర్మాణం చేపట్టలేకపోయినట్లు వివరించారు. కమ్యూనిటీ హాల్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకునేందుకు వీలుగా అవసరమైతే టెంట్, వంట సామాగ్రిలు తాను అందజేస్తానని ప్రకటించారు. బస్తీలోని పిల్లలు, యువత వేసవి సెలవులో పెడదోవ పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు. సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీడల పట్ల దృష్టి సారించాలని, అవసరమైన సామాగ్రిని కూడా అందిస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా నేటి వరకు పెన్షన్లు పెంచలేదని, మహిళలకు 2,500 రూపాయలు అందించలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ రాజు, బస్తీ నాయకులు సుభాష్, శ్యామ్, కుశాల్, పార్టీ నాయకులు మహేందర్ గౌడ్, అంబులెన్స్ సురేష్, లక్ష్మీపతి, కుమార్ యాదవ్, ముక్కా శ్రీనివాస్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు మరి కమిటీలో మనము ఇవాళ పెంపు సామాన్య వెంకటేశ్వర అయ్యాక సినిమా దాన్ని కూడా ఒప్పుకున్నాడు. అది కూడా చేస్తామన్నారు. అనేకమైన సేవలు చేసి మనం ఏ రూపంలో సినిమాని రుణం తీసుకుంటామనేది ఆలోచన ఉండాలి మనందరికీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అక్క పిల్లలు మీరు పక్కన ఈరోజు కమ్యూనిటీ ఈ దేవాలయానికి గేట్ కావాలంటే ఆ గేట్ కూడా మనం ఈరోజు ఎగ్జామినేషన్ చేస్తున్నాం. బస్సు దౌర్యంలో చూస్తున్నామా సరిగ్గా మందు గేట్లు జరిగిస్తున్నా. రెండోదేమో కమ్యూనిటీ పైన కట్టేది బస్తీ కోసమే. అయితే బస్తీ మీ అందరి నిర్ణయం ఏంటంటే మన ఇంట్లో జరిగేటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే ఆ ఫంక్షన్ పైన చేసుకుంటామని చెప్పి బస్తీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. సంతోషం. నేనేం చెప్పినంటే ఒక 500-1000 రూపాయలు ఛార్జ్ చెప్పాను. ఎందుకంటే మనం కార్యక్రమం చేస్తాం దాని లిమిట్ ఎక్కువ కానీ క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అది ఉండాలి. కాబట్టి బస్తీలో దానికి కమిటీ ఒక కమిటీ కూడా ఎవరు పెట్టినా దయచేసి కమిటీ మెంబర్లు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ ఇచ్చేటువంటి డబ్బులు ఏంటంటే దాని మెయింటెనెన్స్ కోసం ఒక మనిషిని పెట్టుకొని ఓ ఊరుకోవడం కానీ క్లీన్ చేయడం కానీ అది పెట్టుకున్నట్టు. రెండవది మన ఇంట్లో చిన్న కార్యక్రమం అయినా మన బస్తీ వాళ్ళు మీ చుట్టాలు ఓ 50-100 మంది వస్తారు కదా. ఆ 50-100 మంది ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏమైనా వంటలు గిన్నెలు చేస్తాం కాబట్టి ఆ వంట సామాన్ అంతా ఇవ్వమని చెప్పారు. అది కూడా ఇప్పిస్తాం. దాంతో పాటు నేను బయట చెప్పినంటే ఆ ఊళ్ళో సామాన్ చేస్తే మరి కూర్చోవడానికి ఉండదు కదా అని చెప్పి. ఎందుకంటే వంట సామాన్ చేస్తారు డేక్ష బకెట్ జిప్పు గ్లాసులు అన్నీ చేస్తే మరి వ్యాధి సరిపోతుంది కదా. అంటే దాని బయట ఏంటంటే ఒక షెడ్ కూడా వేపిస్తా. సామాన్ పైన పెట్టుకుంటారు. కుమార్ ఎన్ని రోజులు చేస్తాం? నెక్స్ట్ వీక్లో వేస్తారు. నెక్స్ట్ వీక్లో వేస్తారు. వాళ్ళు కూడా పైన షెడ్ వేసేసి ఈ చెత్తలన్నీ సామాన్ ఎన్ని కావాలో రాసుకోండి. అవన్నీ ఇప్పిస్తాం. దానికి పెట్టాలి. టెంట్ హౌస్లు ఎవరు పోయే అవసరం లేదు. అవన్నీ ఇప్పించేస్తాం. మీరు సంతోషంగా చేసుకోండి. అయితే అమలు బస్సులో ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫేజ్ 3 కానీ అవన్నీ మనమే కట్టినాం. మీకు నాకు అదేవిధంగా సుభాష్ గారు, పద్మారావు గారు, కుషారావు గారు, సాయిబాబా, ఇంకా బస్సు పెద్దలందరికీ మా అక్క పిల్లలు మీరు పక్కన ఉంటారు. ఈరోజు కమ్యూనిటీ ఈ దేవాలయానికి గేట్ కావాలంటే ఆ గేట్ కూడా మనం ఈరోజు ఎగ్జామినేషన్ చేస్తున్నాం. బస్సు దౌర్యంలో చూస్తున్నామా సరిగ్గా మందు గేట్లు జరిగిస్తున్నా. రెండోదేమో కమ్యూనిటీ పైన కట్టేది బస్తీ కోసమే. అయితే బస్తీ మీ అందరి నిర్ణయం ఏంటంటే మన ఇంట్లో జరిగేటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా ఉంటే ఆ ఫంక్షన్ పైన చేసుకుంటామని చెప్పి బస్తీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. సంతోషం. నేనేం చెప్పినంటే ఒక 500-1000 రూపాయలు ఛార్జ్ చెప్పాను. ఎందుకంటే మనం కార్యక్రమం చేస్తాం దాని లిమిట్ ఎక్కువ కానీ
క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ అది ఉండాలి. కాబట్టి బస్తీలో దానికి కమిటీ డెవలప్మెంట్ ఒక కమిటీ కూడా ఎవరు పెట్టినా దయచేసి కమిటీ మెంబర్లు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆ ఇచ్చేటువంటి డబ్బులు ఏంటంటే దాని మెయింటెనెన్స్ కోసం ఒక మనిషిని పెట్టుకొని ఓ ఊరుకోవడం కానీ క్లీన్ చేయడం కానీ అది పెట్టుకున్నట్టు. రెండవది మన ఇంట్లో చేసే కార్యక్రమం పైన మన బస్తీ వాళ్ళు మీ చుట్టాలు ఓ 50-100 మంది వస్తారు కదా, ఆ 50-100 మంది ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏమైనా వంటలు గిన్నెలు చేస్తాం కాబట్టి ఆ వంట సామాన్ అంతా ఇప్పమని చెప్పారు, అది కూడా ఇప్పిస్తాం. దాంతో పాటు నేను బయట పెట్టిన అంటే ఆ రూమ్లో సామాన్ చేస్తే మరి కూర్చోవడానికి ఉండదు కదా అని చెప్పి, ఎందుకంటే వంట సామాన్ చేస్తారు డేట బకెట్లు జగ్గు గ్లాసులు అన్నీ చేస్తే మరి బ్యాగ్ సరిపోతుంది కదా. అంటే దాని బయట ఏంటంటే ఒక షెడ్ కూడా వేపిస్తా, సామాన్ పైన పెట్టుకుంటారు. కుమార్ ఎన్ని రోజులు చేస్తాం? నెక్స్ట్ వీక్లో వేస్తారు, నెక్స్ట్ వీక్లో వేస్తారు. వాళ్ళు కూడా పైన షెడ్ వేసేసి ఈ చేతులన్నీ సామాన్ ఎన్ని కావాలో రాసుకోండి, అవన్నీ ఇస్తాం. దానికి టెంట్ హౌస్లు ఎవరు పోయే అవసరం లేదు, అవన్నీ ఇప్పించేస్తాం. మీరు సంతోషంగా చేసుకోండి. అయితే అమలు బస్సులో ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫేజ్ 3 కానీ అవన్నీ మనమే కట్టినాం. మీకు నాకు వీళ్ళకి ఎందుకు పెట్టాలన్న కోరిక ఉంది. ఇక 5 ఏళ్ళు మీకు నేను పోరాటం చేసినట్టు అయింది. ఒకరు కావాలి, ఒకరు కావాలి, ఒకరు వద్దు అని లాస్ట్కి ఎక్కువ కాకుండా ఆ గరీబ్ వాళ్ళని అందరినీ వదిలిపెట్టి నాయకులు మాత్రం తమాషాలు చేసి వదిలిపెట్టింది. కొంతమందిని పంపిస్తేనేమో వాళ్ళని నిలబెట్టారు. కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి దాని మీద పోయేటప్పుడు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారని కూర్చుని ఆయన లోపల ఆయనకేంటి మనం చెప్పలేదు, ఇక్కడ అమలు వస్తుంది పేదోళ్ళు ఉన్నారు రమ్మని చెప్పలేదు. ఆయన రోడ్డు మీద పోయేటప్పుడు చూసి వచ్చాడు, వచ్చి ఇల్లు శాంక్షన్ చేసాడు, షాపులు శాంక్షన్ చేసాడు, అన్ని శాంక్షన్ చేసి పోయాడు, డబ్బులు కూడా పెట్టాడు. కానీ మనోళ్ళ తీసుకురాక పనికిరాని పంచాయతీ ఒకటి కావాలని ఒక్కరు, 3 కావాలని ఒక్కరు, ఇవన్నీ చేసి నాకు ఎక్కువ కాకుండా చేసి సరే ఈ దరిద్రమైన గవర్నమెంట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. మాట్లాడితే ఇంద్రమ్మ రాజ్యం మాట్లాడు కానీ అతి లేదు గది లేదు, కనీసం మనకు అడిగేటువంటి దిక్కులేదు. ఇంటికి 2500 ఇస్తాను ఓట్లు వేయించాను, ప్రతి ఆడవాళ్ళకి 2500 ఇస్తానంటే ఓట్లు వేయించాను. ఇచ్చిందా 2500 లేదు. ఈ పెద్ద వర్షం 2000 ఉంటే 4000 ఇస్తాను. ఉప్పులకు వేసుకొని కేసీఆర్ అవ్వాతానికి ఇద్దరికి ఇస్తాను. ఇచ్చిందా? అందరినీ మోసం దగా చేసి అధికారంలోకి ఈ రోజు అలా కూర్చొని నేను చూపుతా, నీ పేరు పడలేసుకుంటా, తొండబోతా ఇట్లా మాట్లాడతా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు బాగుంది, తాగడానికి నీళ్లు బాగుంది. కరెంటు ఇప్పుడు బాగుందా? నీళ్లు వస్తున్నాయి సరిగా. మొన్న ఇబ్బంది అయితే వాళ్ళని వాటర్ అధికారులు చేస్తే ఆ నీళ్ళు సరిపోతుంది. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు అందరూ సంతోషంగా ఉండండి. అద్భుతమైన గుడి ఉన్నది, గుడికి కావాల్సిన సౌకర్యాలు వస్తాయి, అన్ని కార్యక్రమాలు. ఇక మా తమ్ముడికి ఇక్కడ వస్తుంటే ఇక పక్కన బీ బ్లాక్లో పిక్చర్ ఓడిపోతున్నాయని చెప్తాను. ఆ తమ్ముడు చెప్పాడు, నేను ఏమంటున్నా, మీరు ఇంటి సుభాష్ ఏమేమి పిక్చర్ ఓడిపోతున్నావో వాళ్ళ పేరు ఇంటి నంబర్లతో సహా నేను తీసుకురండి. నేను మున్సిపల్ కమిషనర్ గవర్నమెంట్ గారికి చెప్తాను, ఒకసారి అది తీసుకోండి. ఇక మీరు అందరూ సంతోషంగా ఉండండి. కార్యక్రమాలు ఏది ఉన్నా కానీ మేము చేసి పెడతాం. రెండోది, ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తే ఏ ఊరు కూడా ఒక రూపాయి మిమ్మల్ని అడగాలి. మేము వీరిని పెట్టి చేసుకునే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దాఖలా ఎక్కడ లేవు. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండండి. రెండోది, ఎండాకాలం ఉన్నారు. ఎండాకాలంలో కొంతమంది పిల్లలు అక్కడెక్కడ పట్టణాస్తారు, చెడల వాటిలో లోనవుతారు.
నేనేమంటున్నా, మీ బస్సులో ఎవరైనా టీంలు ఉంటే క్రికెట్ గిట్ల ఏమైనా ఆడేటోళ్ళు ఉంటే చెప్పండి, పవన్ ఇవ్వండి. వాళ్ళందరికీ క్రికెట్ కిట్ కానీ ఏదైనా వాలీబాల్ కానీ మీకు ఏదైనా